పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ ప్రత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ది లా ఆఫ్ సాక్రిఫైస్ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ది లా ఆఫ్ సాక్రిఫైస్ అనేటువంటిది ప్రధానంగా ఎలా సాధకుడు తాను ది లా ఆఫ్ సాక్రిఫైస్ ని ఎలా దానికి సబ్మిట్ అవ్వాలి, ఎలా జీవించాలి అనే విషయాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ చెప్పుకుందాం. ఇన్ దిస్ ఫోర్త్ ప్లేస్, the soul has to relinquish also the sense of responsibility for that which other disciples may do. So, మనం చదువుకున్నటువంటి దాంట్లో సోల్ అనేటువంటిది వర్తించవలసినటువంటి విధానం అంతా కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు నేను ఆ క్లాస్లో. సో దాంట్లో the soul has also to learn to relinquish the fruits or gains of service. ఆ పాయింట్ మనం మనకి ఏదైనా సరే ఒక మంచి పని జరిగింది, ఏదైనా ఒక చక్కగా ఎవరికైనా మంది ఇచ్చాం, వాళ్ళకి తగ్గింది, ఆ ఫ్రూట్ ఆఫ్ దట్ సర్వీస్ షుడ్ బి రిలింక్విష్డ్. అది పరమాత్మకు సమర్పణగా మనం అది ఉంచగలగాలి. టు సర్వ్ వితౌట్ అటాచ్మెంట్ టు రిజల్ట్స్. సో సర్వీస్ అంటుండేది అటాచ్మెంట్ ఉండకుండా ఉండాలి. ఈ రోజులు మనం ఈ పని చేస్తున్నాం, ఈరోజు ఈ పని వద్దండి మీరు వేరే పని చేయండి అన్నారు కూడా, అదేంటంటే మీరు అలా మార్చేస్తారు, నేను అప్పటి నుంచో ఈ పని చేస్తున్నాను మీరు అలా ఇలా ఉండకూడదు. అటాచ్మెంట్ ఉండకుండా ఉండాలి లైఫ్లో ఎప్పుడు కూడా. ఏ పని చేస్తున్నా సరే అటాచ్మెంట్ ఉండకూడదు, దేనికి కూడా డిటాచ్డ్గా ఉండాలి. ఒక సర్వీస్ అయినా సరే, ఒక మంచి పూజ అయినా సరే, ఏది పెట్టుకున్నా. టు మీన్స్ టు పర్సన్స్ ఆర్ టు ప్రైజ్, నేను కూడా అటాచ్మెంట్ ఉండకూడదు. టు మీన్స్ అంటే వాడికి మనం సర్వీస్ చేసాం, వాడు తిరిగి మనకి ఏమి ఇస్తున్నాడు, ప్రతిసారి మనకి ఏదో ప్రతి ఎండాకాలంలో ఒకటి మామిడిపళ్ళు పుట్ట తెచ్చిస్తున్నాడు, ఈసారి ఎండాకాలంలో ఇవ్వలేదు అనుకోండి, ఇదేంటి వాడు తెచ్చిలేదు ఏంటి అన్నట్టుగా మనకు ఉండకూడదు. దట్ ఈస్ కాల్డ్ టు మీన్స్. టు తర్వాత టు పర్సన్స్ అదే ఆర్ టు ప్రైజ్, మన అందరూ మెచ్చుకోవాలి, మనం మందులు భావిస్తున్నాం అందరూ తెలియాలి, ఇలాంటిది ఉండకూడదు. మంది ఇచ్చాను, దట్స్ ఆల్రెడీ, వాడికి మంది ఇచ్చాను తగ్గిపోయింది అంతే, మనకు కావాల్సిన వాడికి తగ్గడం తగ్గిపోయింది అంతే, అది చాలు. అది అంటే తెలియకుండా ఈ విషయాలు ఇక్కడ ఈగోయిక్ రే దగ్గరకు వచ్చి కూడా ఎందుకు చెప్తున్నారు ఆయన లా ఆఫ్ సాక్రిఫైస్, ఈ విషయాలు అంటే తెలియకుండా ఇవే పెద్ద పెద్దవిగా మన బంధించేటువంటి చిన్న విషయం కాదు. ఇలాంటి వాటిని నుంచి దాటుకుని వెళ్ళండి. ఎందుకంటే ఒక స్థితి వచ్చేటికి ప్రతివాడు తను గుర్తించాలి, తను పొగడాలి, తను ఈ యొక్క గొప్పదనం అందరూ చెప్పుకోవాలన్నటువంటి విషయం తెలియకుండా మనలో వచ్చేస్తుంది. గురించి ఆయన చెప్తున్నారు. దిస్ ఐ విల్ డీల్ విత్ లేటర్ అన్నారు. అది in the fourth place, the soul has to relinquish also the sense of responsibility for that which other disciples may do. So many earnest servers hold on to their fellow workers and do not relinquish their hold upon them or upon their activities upon the outer plane. Also the sense of responsibility for that which other disciples may do. Sense of responsibilities, ఇది జనరల్గా అలా పట్టుకుని ఉంచుతాము. ఏంటిటా అంటే ఉదాహరణకి వీళ్ళందరూ మన దగ్గర రెగ్యులర్గా మన ఇంట్లో ప్రేయర్కో లేదా మన దగ్గర వేదంకో దేనికి వస్తున్నారు అనుకో, వీళ్ళు పొరపాటున వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా నేర్చుకుందామన్నా, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా
వీళ్ళందరినీ వీడు ఇలా పట్టి ఉంచుకుంటుంటాడు. వీళ్ళందరిది తనే చూడాలన్నట్టుగాను, వీళ్ళందరూ తన దగ్గరికే రావాలన్నట్టుగాను. మాస్టర్ సివి గారు అంటే వీడి దగ్గర నేర్చుకున్నదే మాస్టర్ సివి గారు అన్నటువంటి భావమును ఇలాంటివి కూడా తెలియకుండా బంధిస్తాయండి అని చెప్తున్నారు. అంటే ఆయన ఎక్కడెక్కడైతే మనం పట్టుకుపోయి ఉండిపోతామో ఆ విషయాలు ఆయన చెప్తున్నారు. అంటే ఎవరు ఎట్లా అయినా జీవించవచ్చు. ప్రతివాడికి ఒక స్వేచ్ఛ అనేటువంటిది ఉంది. ప్రతివాడికి ఒక విధానం అనేటువంటిది ఉంది. వాడు ఆ విధంగా ఉందాం అనుకుంటున్నాడు, ఆ విధంగా ఉంటున్నాయి. అందరూ మనం అనుకున్నటువంటి మార్గంలోనే వెళ్ళాలి అన్నటువంటిది ఎప్పుడు మనం భావించడం కరెక్ట్ కాదు. Hold on to their fellow workers and do not relinquish their hold upon them or upon their activities upon the outer plane. This is a subtle error where it masks itself behind a sense of righteous responsibility. ఒక సత్యమైనటువంటి జీవితం, చక్కటి జీవితం జీవించనివ్వకుండా ఇది ఎలా ఆపిచ్చేస్తుంది. ఉదాహరణకు వీడు ఈరోజు ఈ ఆశ్రమంలో పనిచేశాడు, రేపు వెళ్ళి వీడి దగ్గర నేర్చుకున్నటువంటి వేతనము లేదా మందులు వేరే ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడ మందులు ఇస్తున్నాడో అక్కడ అది చేస్తున్నాడు అనుకోండి. మీరు మందులు అంటే ఇక్కడే ఇయ్యాలి, ఇదే మన ఆశ్రమంలోనే చేయాలి, వాళ్ళ ఆశ్రమంలో మీరు వెళ్ళి చేయడం ఏమిటి, ఇదేనా నేను మీకు నేర్పించింది దేనికి, మన దగ్గర చేయడం, ఇలా వీడు ఉండిపోకూడదు. ఎక్కడికైనా వెళ్ళి చేసేట్టుగా వాడు ఉండాలి. వీడు వాడిని ఆపేసేయకుండా ఉండాలి వీడు. అది ఇక్కడ ముఖ్యంగా చెప్దాం అనుకున్నటువంటి పాయింట్. వాళ్ళందరూ కూడా మన దగ్గర ఎలా కట్టుబడి ఉండాలి అన్నటువంటి భావం ఉండకూడదు. They are at liberty to go wherever they feel. An adherence to principles as they appear to the individual and the accumulated experience of the disciple, which is necessarily incomplete experience. The relation between disciples is egoic and not personal. Adherence to principles అంటున్నది కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ప్రిన్సిపల్స్ ఉండాలి, కానీ ఆ ప్రిన్సిపల్స్ కి మాత్రమే వీడు కట్టుబడి లోబడిపోయి ఉండాలి అనేటువంటిది ఒక స్థితి వరకే. అట్లో ప్రార్థన మొదలు పెట్టుకున్న వాడికి ఒక విధానం ఇదంతా కూడా 24/7 ఉన్నటువంటి వాడికి అవసరమైతే వాడు ఆ రోజు ప్రార్థన బదులు ఇంకోటి ఏదో భజనలో వాడు పాల్గొంటాడు. అలా సో వాడు కంపల్సరీగా ఇదే అన్నటువంటి భజన చేస్తున్నా సరే వాడికి ఉండేది మాస్టర్ శ్రీ గారే, కానీ వాడి మనసులో ఇంకోటి ఉండదు. అలా ఉంటాడు అన్నమాట అది. సో the relation between disciples is egoic and not personal. The link of the soul and not of the mind. Each personality pursues its own course, must shoulder its own responsibilities, work out its own dharma, and fulfill its own karma, and so answer for itself to its Lord and Master, the soul, and answers them will, and answer there will be. Does itself sound of the nature of separation and aloneness? It does as far as outer activities are concerned. వీడి ధర్మము వీడి విధానము అంతా కూడా వీడు చక్కని పద్ధతిలో వీడు నిర్వహించుకుంటూ వస్తున్నాడు. అలా జీవించడం అంటుంటది అవుటర్ ప్లేన్ కి సంబంధించినది కాదండి. ఈ కార్యక్రమం అంతా కూడా ఇన్నర్ ప్లేన్ కి సంబంధించినది. జీవుల్ని సోల్ యాక్టివిటీ అంటే వీళ్ళందరూ మన సంస్థ వాళ్ళు కాబట్టి వీళ్ళందరితో ప్రేమగా ఉంటాను, లేదా ఇది మన సంస్థ కాబట్టి ఇక్కడ సర్వీస్ చేస్తాను, లేదా ఇది మనది కాదు కాబట్టి ఇక్కడ సర్వీస్ చేయను, అది వాళ్ళు చూసుకుంటారు, ఇలాంటి భావాలు ఉండకూడదు. ఎక్కడైనా తయారయ్యాట్లా అంటే ఎక్కడైనా సరే వాడు వెళ్ళి సర్వీస్ చేసేట్టుగా ఉండాలి, కానీ వీడు ఇక్కడ దానికే వీడు పరిమితం అన్నటువంటి భావం ఉండకూడదు ఎప్పుడు. అంటే తెలియకుండా ఇవే మనని పెద్ద పెద్ద లూప్ హోల్స్ అలా పడేస్తే అందులో ఉండిపోతాడు అంతే. అన్నాడైనా సరే ఆ శివాలయంలోనే వాడు పూజ చేస్తాడు, వేరే శివాలయంకి వెళ్ళి పూజ చేయమంటే వాడు ఈజ్ నాట్ రెడీ. దైవం అంటే ఇక్కడే ఉంటాడు, మాస్టర్ శ్రీ గారు అంటే మన సంస్థలోనే ఉంటాడు, ఇలాంటి భావాలుగా వీడు తెలియకుండా అలా అన్నీ వెళ్ళిపోతాడు. It does as far as outer activities are concerned only as servers cooperate. From the standpoint of inner subject to linking, can a united work be carried forward? సో ఇన్నర్ సబ్జెక్ట్ లింకింగ్ అన్నట్టు చెప్తూ ఉండాలి. ఇటువంటి చూస్తే స్వచ్ఛమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి ఎప్పుడు. అదే ఇన్నర్ సబ్జెక్ట్ లింకింగ్ అంటే. At this time in the history of the world and in periodical salvaging from conditions,
which are wrecking the current civilization. It is necessarily that aspirants grasp the fact that that salvaging process must be carried on under the law of sacrifice, and that only a relative matter unity can be at this time achieved. Not as that is the vision seen with a sufficient clarity by the many servers to make them work with perfect unanimity of purpose and objective, of technique and method, or complete understanding and oneness of approach. సో ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఎప్పుడూ కూడా వన్నెస్ ఆఫ్ పర్పస్ అంటే చాలా అవసరం. వన్నెస్ ఆఫ్ అప్రోచ్, ఒకే ఒక్క మార్గం, ఒకే ఒక్క విధానం. అదే సాల్వేజింగ్ ఫ్రమ్ కండిషన్స్ విచ్ ఆర్ రెకింగ్ ద కరెంట్ సివిలైజేషన్. సో ఇది లా ఆఫ్ సాక్రిఫైస్ అన్నటువంటిది ఒక్కటే ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో జీవుల్ని ఇది సేవ్ చేసేటువంటి బాగుంటాడు. The salvaging process must be carried on under the law of sacrifice, and that only a relative outer unity can be at this time achieved. Outer unity అన్నటువంటిది ఏమిటంటే, ఉదాహరణకి ఈ రోజు ఒక 10 మందితో పని చేస్తున్నాడు, వీడికి ట్రాన్స్ఫర్ అయింది, వేరే 10 మందితో పని చేయడం అంటున్నది మార్గం. కానీ ఈ 10 మందితో ఇక్కడే సేవ అంటే ఇదేనంటే హైదరాబాద్ లో కూర్చుని ఇక్కడ కూర్చుని చేసేదే సేవ అండి అంటున్నది అనుకోకూడదు. That fluid, perfect cooperation lies as yet in the future. The establishing of the inner contact and relationship based on a realized sense of purpose and soul love is magnificently possible, and for this all disciples must struggle and strive. On the outer plane, swing to the separate and during the age and time, a complete accord on detail, on method, and on interpretation of principles is not possible. Outer plane లో దీన్ని చక్కగా అవగాహన చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదో చక్కగా సేవ చేస్తున్నాడు, చక్కగా ఏదో పనులు చేస్తున్నాడు వీడు, ఇలాంటి వాడిని ఇక్కడి నుంచి తీసేసి వేరే చోట వేసారు ఏంటంటే చెప్పండి, ఏమిటిది? ఏమన్నా మందులకి రావడం మానేశాడా? లేదు, ప్రతిరోజు మందులు కట్టడానికి దానికి రెగ్యులర్ గా వస్తున్నాడు వీడు, చక్కగా అందరికి మందులు కట్టిస్తున్నాడు. అలాంటి వాడు చక్కగా ఇక్కడ సేవ చేస్తున్నటువంటి వాడిని తీసుకెళ్ళి ఎక్కడో ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడికో వేసారు. సో దీన్ని బేస్ చేసి, అంటే అవుటర్ గా జరిగేటువంటి దాన్ని బేస్ చేసుకుని మనం మన యొక్క సాధనకు సంబంధించినటువంటి విషయాన్ని అవగాహన చేసుకోవడం కొంచెం కష్టం అంటే అంట. ఎందుకంటే అవుటర్ ప్లేన్ లో జరిగేటువంటిది వేరు, ఇన్నర్ ప్లేన్ లో జరిగేటువంటిది వేరు. On the outer plane, owing to the separative mind during the age and time, a complete accord on detail, on method, and on interpretation of principles is not possible. But the inner relationships and cooperation must be established and developed, or in spite of the outer divergence of opinion. Outer divergence of opinion uన్నా ఇన్నర్ గా వీడు ఎప్పుడు కూడా ఎదుటి వాడితోటి ఎవరితోటి వీడు కలిసి ఉంటే వాడితోటి చక్కగా ప్రేమగా ఉండడమే మార్గం. అవుటర్ గా డైవర్జ్ అవ్వచ్చు, అవుటర్ గా వీడు వాడు వేరువేరుగా విభజింపబడి ఉండవచ్చు. ఉదాహరణకు అన్నదమ్ములు ఏదో కుటుంబ కలహాల చేత వాళ్ళందరూ విడివిడిగా ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. విడిపోయినంత మాత్రాన అన్నదమ్ముల్లో ప్రేమ అనేటువంటిది పోక్కర్లేదు. ఏదో కారణాల చేత వాళ్ళు వేరుగా ఉండాల్సి వచ్చి ఉంటాం, దట్స్ ఆల్ రైట్. బట్ ఒకరికొకరికి ఉన్నటువంటి లవ్ అండ్ ఎఫెక్షన్స్ వదులుకోకర్లేదు. And all of it, in spite of the outer divergence of opinion, when the inner link is held in love, and when disciples relinquish the sense of authority over each other and of responsibility for each other's activities, and at the same time stand shoulder to shoulder in the one work, then the differences, the divergences, and the points of disagreement will automatically be overcome. There are 3 rules which are important to disciples at this time. ఇక్కడ ప్రధానంగా ఈ 3 rules అంటున్నది సాధనలో అంటున్నది చాలా ముఖ్యం అండి. ఆ 3 rules చెప్తున్నారు, అది విందాం. First, say to it that you permit no rift to appear in the inner relation in which you stand to each other. The integrity of the inner hand of workers,
and of workers must be preserved intact. Outer గా వీళ్ళందరూ అన్నదమ్ములు లేదా వీళ్ళందరూ ఒక సంస్థలో వాళ్ళు వేరువేరుగా విడిపోయినా ఇన్నర్ గా మాత్రం వీడికి వాడంటే ప్రేమగానే ఉంటారు. వేరే సంస్థలు వెళ్ళి పనులు చేయొచ్చు, లేదా వేరే సంస్థలు పెట్టుకోవచ్చు. ఒకప్పుడు ఒకే గురువు దగ్గర వేరువేరుగా విడిపోవచ్చు, ఒకే ఇంట్లో ఉన్నటువంటి వాడు వేరువేరుగా విడిపోవచ్చు. కానీ ఇన్నర్ గా మాత్రం తమ్ముడు అంటే వీడికి ప్రేమ ఉండాలి, అన్నయ్య అంటే వీడికి ప్రేమ ఉండాలి, సోదరులు అంటే ఒక ఫలానా సోదరుడు అంటే వీడికి ప్రేమ ఉండాలి. అంతే. మన సంస్థను వదిలి వెళ్ళిపోయి వేరే వాడి ఏదో పెట్టుకున్నాడా మనకేంటి వాడికి సంబంధం అంటుంది ఉండదు. దీస్ ఆర్ ద ఫండమెంటల్ పాయింట్స్. సో ఎప్పుడు కూడా ఇన్నర్ గా సర్వజీవుల యందు ప్రేమ కలిగి ఉండాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇస్ pursue your own duty and task, shoulder your own responsibility, and then leave your fellow disciples to do the same, free from the impact of your thought and criticism. సో మనం ఎప్పుడు కూడా మన డ్యూటీ ఏమిటి, మన టాస్క్ ఏమిటి, మన రెస్పాన్సిబిలిటీ ఏమిటి, అంతవరకే మనకి అర్హత. మన దగ్గర ఉదాహరణకి మన దగ్గర ఉన్నాడు వాడెవడో, మన దగ్గర మందులు నేర్చుకున్నాడు వాడెవడో, లేదా మనం వాడు కలిసి జీవిస్తున్నాం, కలిసి సర్వీస్ చేస్తున్నాం. వాడి ఫ్రీ విల్ కి వాడికి వదిలేయాలి, కానీ వాడిని ఎట్లయినా సరే రాపాడి మనం అనుకున్నదే వాడి చేతి చేయించాలి, ఎలా అయినా సరే వాడిని దుంప దింపి ఇలా ఏవో అంటారు చూసారు, అలా ఇబ్బంది ఎప్పుడు పెట్టదు. ఓకే, దట్స్ ఆల్ రైట్. వాడి ఇష్టానికి వాడిని వదలగలగాలి. మన ఇష్టానికి మనం చక్కగా సర్వీస్ అంటే మనం చేస్తున్నప్పుడు ఎదుటివాడు మన ఇష్టానికే వాళ్ళందరూ పని చేయాలనే భావం ఎప్పుడూ ఉండవు. ఇవి చిన్న విషయాలు కాదండి, చాలా పెద్ద విషయాలు ఇవన్నీ కూడా చెప్తున్నటువంటి పాయింట్స్ కూడా. ఎందుకంటే ఉదాహరణకి మెడికల్ సైన్స్ లోనో మెడికల్ కాలేజీలోనో చదువుకుంటున్నటువంటి విద్యార్థి ఉన్నాడు అనుకో, వాడికి రోజు ఒక డిసీజ్ గురించి అలా పాఠాలు చెప్తుంటారు. ఏవో ఇంకా అడ్వాన్స్ వెళ్తుంటే ఇంకా డిసీజెస్, ఈ డిసీజ్ చాలా రేర్ గా ఉంటుంటుంది. ఇది రోజు ఒక డిసీజ్ ఏముందిలే అన్నట్టు ఉంటారు. కానీ ఏదో ఒక రోజు వాడి దగ్గరికి అటువంటి పేషెంట్ వచ్చినప్పుడు వీడు చక్కగా ఈ రోజు ఈ పాఠాలు ఇవన్నీ చక్కగా తెలుసుకున్నప్పుడు వీడు ఆ సబ్జెక్ట్, ఆ పేషెంట్ వచ్చినప్పుడు చక్కగా వాడిని ట్రీట్ చేయగలుగుతాడు. ఎట్లాగో అలాగే ఈ విషయాలు ఇవి చక్కగా మనం తెలుసుకుని ఉండడం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఇలాంటి పరీక్షలు లాంటివి మనకు వచ్చినా మనం వాటిలో చక్కగా నిలబడగలుగుతాం. గురించి సో చాలా ఇంపాక్ట్ ఆఫ్ యువర్ థాట్ అండ్ క్రిటిసిజం అన్నారు. ఎక్కడ కూడా మన యొక్క క్రిటిసిజం, మన యొక్క థాట్ ఏంటండి, వాడు అలా విడిపోతాడు, అందరం కలిసి గ్రూప్ పూజలు చేస్తున్నాం, వాడు అలా విడిపోయి అదేమిటండి వాడు ఇంకోటి ఏదో చేయడం, ఏంటి సార్ ఇది అలా మాట్లాడడం అనుకుంటుంది. వాడి ఇష్టం, వాడి నెలనండి. రేపు పొద్దున వాడు మళ్ళీ వచ్చాడు, అక్కడెక్కడో ఏదో పని చేస్తున్నాడు, అక్కడ గుడిలో బ్రహ్మోత్సవాలకు వెళ్ళిపోయాడు వాడు, గురు పూజలు మానేసి. వాడు బ్రహ్మోత్సవాల తర్వాత 10 ఏళ్ళలో 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ మన గురు పేరుకి వచ్చాడు. విత్ ఫుల్ లవ్ అండ్ అఫెక్షన్ తోటి వాడితో మళ్ళీ కలిసి పని చేయగలరు. కానీ ఏంటి నువ్వు గురు పూజలు వదిలేసి వెళ్ళిపోయావు, నువ్వు బ్రహ్మోత్సవాలు అనుకున్నావు, సివి గారు అక్కడ లేరా ఇక్కడ ఇదేం మాట్లాడకూడదు, ఉండకూడదు. అది చెప్తాను. సెకండ్ పాయింట్, ద వేస్ అండ్ నేమ్స్ ఆర్ మెనీ, ద పాయింట్స్ ఆఫ్ యూస్ vary with every personality. The principle of work is love for all men and service to the race, preserving at the same time a deeper inner love for those with whom you are destined to work. Each soul grows into the way of light through service rendered, through experience gains. అందరం కూడా ఒకటే. ఇదే మనకి వేదవ్యాసుల వారి దగ్గరికి అక్రూరుడు వస్తాడు. అక్రూరుడు వస్తే వేదవ్యాసుల వారు చాలా ప్రేమగా మాట్లాడతారు. కానీ ఏంటి నువ్వు పెద్ద గొప్ప, వెళ్ళి కృష్ణుడు లేడు అంటున్నావు, ఏంటి నువ్వు, ఇలా ఎక్కడ అసలు ఆయన ముట్టాడు. చాలా ప్రేమగా మాట్లాడు. ఓకే, దట్స్ ఆల్ రైట్. మీ ఊర్లో వర్షాలు లేవా, నేను తప్పకుండా వస్తాను, అంతే, దట్స్ ఆల్. నీకు కావాల్సింది నేను చేస్తాను. వీడంటే వాడికి పరిపూర్ణమైనటువంటి ప్రేమగా మాట్లాడతాడు, చాలా చక్కగా మాట్లాడు, అన్ఫేర్ ఆ డైలాగ్స్ బాగా రాస్తాడు. సో అలా ఎప్పుడు కూడా ఒక పరిపూర్ణమైన ప్రేమగా ఉండగలగాలి మనం. Each soul grows into the way of light through service rendered, lessons learned that necessarily must be personal and individual, but the work itself is one. ఇవన్నీ కూడా వర్క్ ఇట్ సెల్ఫ్ ఇస్ వన్. చోట్ల ప్రపంచంలో ఒకే ఒక వర్క్ నడుస్తుంది, అందులో వీడిది భాగంగా ఉంది. అది తెలుసుకోండి. ద పాత్ ఇస్ వన్, ద లవ్ ఇస్ వన్, ద గోల్ ఇస్ వన్. దీస్ ఆర్ ది పాయింట్స్ దట్ మ్యాటర్. ప్రేమ అంటుండదు ఒకటే. మార్గం ఏదైనా ఉండొచ్చు, కానీ పరిపూర్ణటువంటి ప్రేమగా ఎదుటివాడితో ఉండగలగాలి. ద లవ్ ఇస్ వన్, ద గోల్ ఇస్ వన్, ద పాత్ ఇస్ వన్. కోర్టులు ఏమైనా పెట్టుకోండి, మీ ఇష్టం. ఒకసారి జ్వాల్కుల్ గారి పుస్తకం పెట్టుకోండి, ఇంకోసారి ఇంకొకటి చదువుకోండి, ఇంకోటి చదువుకోండి, ఏదైనా చదువుకోండి, అంతే.
పాతేశ్వర అది కాదండి, జ్వాల్కుల్ గారే కదా హైయెస్ట్, వాడు వేరే బుక్స్ చదువుతారు ఏంటండి? ఏం పర్వాలేదు సార్. ఈరోజు జ్వాల్కుల్ గారు బుక్స్ చదువుకుంటున్నాడు, రేపు ఇంకో బుక్ చదువుకుంటే చదువుకోనండి. ఏదో రోజు అంటే ఏదో రోజు దీనికి రావాల్సిందే వాడు, ఇలాంటి భావాలు మనకు ఉండవు. వాడి ఇష్టం వాళ్ళది. అలానే మనకి ఎక్కడ కూడా వాడి మీద ప్రేమ తగ్గకూడదు. అది ఇక్కడ పాయింట్, సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఇస్ preserve ever in work the attitude of mind which must grow out of the two rules above, faithfully followed. Your point of view and consciousness are your own and therefore are for you, right? ఇవన్నీ కూడా మనకి రైట్. సో వీడు జీవించుతున్నాడు చక్కగా, ప్రేయర్ ఇవన్నీ చేసుకుంటున్నాడు, బాగుంది. పైన చెప్పబడినటువంటి 2 పాయింట్స్ వాడు కన్సిడర్ చేసుకుంటూ వాడి యొక్క సోల్ అనేటువంటి చక్కగా ఎవాల్వ్ అవుతూ ఉండాలి. వాడు ప్రేయరు, వాడి సాధన, వాడి గురు పూజలు ఇవన్నిట్లో. అంటే వాడు ఎక్కడో వాడు హెల్డప్ అయిపోయినట్టుగా అలా ఉండిపోతే ఎంత సాధన నేర్చుకుని ఇదంతా కూడా వేస్ట్ అయిపోయింది. గురించి ఎప్పుడు కూడా వాడి సోల్ ఎవాల్వ్ అవుతుందా లేదా ఒక మూల ఎక్కడో ఇరుక్కుపోయి ఉంటుందా చూసుకోండి అన్నారు. యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ కాన్షియస్నెస్ ఆర్ యువర్ ఓన్ and therefore are for you, right? Not necessarily is that which seems so clear to you and of such vital importance to you, of the same value or important to your brothers. నీకు ఏదైతే ఎక్కువ వాల్యుబుల్, ఎక్కువ ఇంపార్టెంటో అలాగే ఎదుటివాడు కూడా ఫీల్ అవ్వాలంటే భావం పెట్టుకోకండి. చాలా ముఖ్యమైనటువంటి మనం ఏదైతే మనం ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటామో మన పక్కన ఉంటుంటాడు కూడా దాన్ని అంతే ఇంపార్టెంట్ గా వాడు స్వీకరించాలన్నట్టుగా ఉంటుంది మనకి ఫీలింగ్. అసలు అలాంటి భావం ఉంటుంది. కానీ వాడు ఎందుకు ప్రేమ తగ్గదు, వాడికి వేరేది ముఖ్యంగా అనిపిస్తుంది, అది చేయలేదు, ఏం పర్వాలేదు. ప్రపంచం చోట్ల ఒక దివ్యమైనటువంటి కార్యక్రమం నిర్వహింపబడుతుంది, అందులో ఇవన్నీ కూడా భాగాలుగా వెళుతుంది. అది తెలుసుకోవాలి. కానీ ఏంటండి వాడు అలా విడిపోతాడు, వాడు ఇలాంటి భావాలు అస్సలు కూడా ఉండవు. అలా చెప్తున్నారు. Importance to your brothers అన్నారు. Your important principle may be realized by an abler mind than yours and by a more advanced disciple, or embodying an aspect of a greater principle, an interpretation of a principle, correct and proper at a certain time, but capable of a different application at another time. So capable of a different application at another time and by another mind. Under the law of sacrifice, these 3 rules might be interpreted them. The 3 rules ne malla oka maata mana gurtundedittuga cheptunnaru. Relinquish or sacrifice the age-old tendency to criticize and adjust another's work and thus preserve the inner group integrity. More plans for service have gone astray and more workers have been hindered by criticism than by any other major factor. ఎక్కువ మంది ఎక్కడ వాళ్ళు అంటే ఆ నెక్స్ట్ స్టెప్ దాకా వాడు ఆల్మోస్ట్ ఆ డోర్ దాకా వచ్చినాడు ఎక్కడ జారిపోతున్నారంటే, వీడితో ప్రార్థనలో కూర్చున్నటువంటి వాడిని వీడు ప్రార్థన అయిపోగానే పక్కన ఉన్నటువంటి వాడు ఇంతకుముందు పలానా సోదరుడు వచ్చేవాడండి అని చెప్పి వాడిని క్రిటిసైజ్ చేయడంలో వీడు ఇరుక్కుపోతున్నాడండి. అంత ప్రార్థన చేసుకుని కూడా వీడికి వేస్ట్ అయిపోతుంది. సో ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా మన తోటి సోదరులని క్రిటిసైజ్ అంటారు విషయం అనేది వేరొకటి చేస్తే చేస్తాడు. క్రిటిసిజం వలన పని అవదు. మనం ఏం చేయాలో ఆ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే మార్గం. కానీ వాడిట్లా వీడిట్లా వీడిట్లా వాడిట్లా ఇద్దరు చేరి మూడో వ్యక్తి గురించి అక్కడ మాట్లాడుతున్నారు అంటే ఈజ్ అన్ఫిట్ ఫర్ సాల్వ్. సింపుల్ గా అంతే. మూడో వ్యక్తి గురించి ఎప్పుడు మాట్లాడు, ఇద్దరం ఏ పని చేద్దాం ఏంటి అంతే, దర్శనం. Relinquish or sacrifice the sense of responsibility for the action of others and particularly of disciples. See that your own activity measures up to theirs, and in the joy of struggle and on the way of service, the differences will disappear and the general good will be achieved. On the way of service, సర్వీసే మార్గం. కానీ ఊరిని వాడిట్లా వీడిట్లా మాట్లాడడం ఎప్పుడు కాదు. మనం ఎలా ఉండాలంటే సెకండ్ పాయింట్ లో సాక్రిఫైస్ ది సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది యాక్షన్ ఆఫ్ అదర్స్. ఏంటి సాక్రిఫైస్ చేయాలట ఇక్కడ అంటే సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది యాక్షన్ ఆఫ్ అదర్స్. వేరే వాడికి ఏది నచ్చితే అది వాడిని స్వచ్ఛంగా చేయనీయాలి. నేను అనుకున్నదే వాళ్ళందరూ ఆచరించాలనేటట్టు
పాత ఉండకూడదు. Action of others and principally and particularly of disciples. See that your own activity measures up to this. వాడికి సూచన వరకు మనం చేయాలి. సూచించినటువంటి దాన్ని బట్టి వాడికి ఏ రకంగా నచ్చినా ఆ రకంగా చేసుకోనండి. అని చెప్తే మనం అనుకున్నటువంటి విధంగానే వాళ్ళందరూ చేయాలి అనేటువంటి భావం ఎప్పుడూ ఉండకూడదు. సో ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఇస్ relinquish the pride of mind which sees its way and its interpretations to be correct and true. వీడు అనుకున్నదే కరెక్ట్, వీడు చెప్పేది నిజం, మాస్టర్స్ ఇవి అంటే నేను అనుకున్నదే, ఇలా ఉండదు. ప్రైడ్ ఉంటుంది మనకు తెలియకుండా. ఒక సాధనలో మనం 4 అడుగులు ముందుకేసేటికి 4 రోజులు మనం ప్రే చేసాడు, మనకు తెలియకుండా ఎవడెవడో కొత్తగా వచ్చాడు అనుకోండి, ఏంటి సార్ మీరు ఏదో 6 గంటలకు ఏదో మీ ఇంటి నుంచి ఏదో నాదం వస్తూ శబ్దం ఓంకారం అని ఏదో చెప్తున్నట్టున్నారని తెలియకుండా మనకు ఒక ప్రైడ్ వచ్చేస్తున్నా, నేను ఒక సీనియరు వాడు ఒక జూనియరు అని ఏదో రకం. సో ప్రైడ్ అంటే ఎప్పుడూ మనకు రాకూడదు. టు బి కరెంట్ అండ్ ట్రూ అది. అండ్ అదర్స్ ఫాల్స్ అండ్ రాంగ్, వేరేవాడికి తెలిసింది తప్పు అని అనిపిస్తుంది. ఎప్పుడు నాకు అనిపించింది కరెక్ట్, వేరేవాడికి అనిపించేది తప్పు అంటున్న భావం ఉంటుంది. దిస్ ఈస్ ద వే ఆఫ్ సపరేషన్. అడ్హియర్ టు ద వే ఆఫ్ ఇంటిగ్రేషన్ విచ్ ఈస్ ఆఫ్ ద సోల్ అండ్ నాట్ ఆఫ్ ది మైండ్. These are hard sayings, but they are the rules by which the teachers on the inner side guide their actions and their thoughts when working with each other and with their disciples. నిజానికి చాలా ఈ 3 రూల్స్ చాలా హార్డ్గా ఉంటాయండి, కానీ ఇవి మాత్రమే ప్రధానంగా లక్షణములు లేదా ప్రధానమైన ప్రిన్సిపల్గా కలిగి పరమ గురువులు ఉంటున్నారు. when working with each other and with their disciples, the inner integrity is necessarily a proven fact to them. To the disciple it is not. ఇన్నర్ ఇంటెగ్రిటీ అంటుంది ఎప్పుడు ఉంటారు. ఏ మార్గంలో అయినా వెళ్ళండి, ఇన్నర్గా ఒకే ఒక్క మార్గంలో వీళ్ళందరూ భాగాలుగా ఉంటారు. To the disciple it is not, but to the inner teachers the outer differences are abhorrent. అవుటర్ డిఫరెన్స్ ఏ ఉండవు. ఈ మార్గంలో కూర్చొని మందులు ఇస్తున్నాడా, ఆ మార్గంలో కూర్చొని చేస్తున్నాడా, ఏమీ వీళ్ళకి అదేం పట్టదు. ఏం వాళ్ళు అసలు అదేం పట్టించుకోరు. అంటే మనకి ఏదైతే మనం ఎక్కువగా మనం పట్టించుకుంటున్నామో అది అసలు పట్టించుకోరు, ఏదైతే మనం అసలు పట్టించుకోమో అవి పట్టించుకుంటారు. వాళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే మనం అక్కడ ఫెయిల్ అయిపోతుంటాం. అది differences are abhorrent. They leave each other free to serve the plan. They train their disciples, no matter what their degree, to serve that plan with freedom, for in freedom and in the sense of joy and the strength of inner cooperative love at the best work done. సో బెస్ట్ వర్క్ డన్ ఏమంటే అది ముఖ్యం. సో ప్లాన్ లో వీడు ఒక భాగంగా వీడి యొక్క కార్యక్రమం అంటే చేసుకుంటూ వెళ్తాం. ఇట్ ఈస్ సిన్సియారిటీ ఫర్ విచ్ దే లుక్, ద విల్లింగ్నెస్ టు సాక్రిఫైస్ ద లెస్సర్ వెన్ ద గ్రేటర్ ఈస్ సెన్స్డ్ ఈస్ దట్ ఫర్ విచ్ దే సర్చ్. లెస్సర్ ఎప్పుడు కూడా గ్రేటర్ కి సాక్రిఫైస్ గా ఉంటారు. ఈ లెస్సర్ గ్రేటర్ మనం పెట్టుకున్నటువంటి ప్రిన్సిపల్ లెస్సర్, ఎదుటిగా కనబడుతున్నటువంటిది గ్రేటర్ అనుకోండి, గ్రేటర్ కి లెస్సర్ ని సాక్రిఫైస్ చేసేయాలి. వీడు సాక్రిఫైస్ అంటుండే గుణం వీళ్ళు ఉందా లేదా అంటుండేదే మార్గం, కానీ నేను అనుకున్నది చేశారా లేదా, నా గురువు చెప్పింది చేశారా లేదా అంటుండేది మార్గం కాదు. ఎప్పుడు కూడా ఏంటి మార్గం, ఏంటి విధానం అంటే ఒక లెస్సర్ ఒక గ్రేటర్ కి సాక్రిఫైస్ అయిపోవాలి. ఇప్పుడు కూడా అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. The willingness to sacrifice the lesser when the greater is sensed is that for which they search. The spontaneous relinquishing of long-held ideals when a greater and more inclusive presents itself is their diet. లాంగ్ హెల్డ్ గా ఉన్నటువంటి ఐడియల్ గ్రేటర్ వచ్చినప్పుడు దీన్ని వాడు సబ్మిట్ చేసేయగలరు. చెప్తే అది వీడు పెట్టుకొని వీడు కూర్చోవడం అంటే మార్గం కాదు. ఐడియల్స్ ఎంతవరకు అది ఐడియల్స్ గా మనం పెట్టుకోవాలి, ఏ స్టేజ్ వచ్చిన తర్వాత దీన్ని వాడు దాన్ని సాక్రిఫైస్ చేసేయగలగాలి విషయం. ఊరికి అంటే వాళ్ళందరూ మహానుభావులు అవుతారు. ఊరినే మన ధర్మరాజు ఐడియల్ ఏమంటే ధర్మము సత్యం పలకడం. కృష్ణుడు చెప్పినప్పుడు అధర్మైన పలికేయచ్చు కదా. కృష్ణుడు సాక్షాత్ పరమాత్మ అని ఏది మాట్లాడమంటే అది మాట్లాడేయగలగాలి. అలా ఊరినే మనం అంటే మన సాధనలో ఒక ఐడియల్స్ అంటుంటే మనం పెట్టుకున్నప్పుడు ఒక హయ్యర్ థింగ్ అంటుంటే వచ్చినప్పుడు ఈ ఐడియల్స్ సాక్రిఫైస్ చేసేయాలి. ఉదాహరణకు రోజు మనం పూజ చేసుకోవడం బాగా అలవాటు, రోజు చేసుకుంటాం. ఈరోజు పూజ టైంకి ఏదో మన ఇంటికి మందులకి ఎవరో వచ్చారు,
మనకు అర్థమయ్యే ప్రిన్సిపల్లో చెప్తాం. మనం ఇక్కడ గ్రేటర్ ఏమిటి, బాధలో పడుతున్న వచ్చినటువంటి వాడు ఎక్కువ గ్రేటర్. సో వాడిని అటెండ్ అవడం అంటున్నది గ్రేటర్, కానీ నా పూజ అంతవరకు వాడు ఆయాసంతో బాధపడుతున్నా సరే వాడిని అలా ఉంచేసేసి ఇలా ఇబ్బంది పెట్టకూడదు. ఒక గ్రేటర్ వచ్చినప్పుడు ఒక లెస్సర్ని సాక్రిఫైస్ చేసేయగలగాలి. The spontaneous relinquishing of long-held ideals when a greater then their guide. The sacrifice of pride and the sacrifice of personality when the vastness of the work and the urgency of the need are realized. Urgency of the need are sway them to cooperation. It is essential that the disciples shall learn to sacrifice the non-essential in order that the work may go forward. So ఎప్పుడు కూడా నాన్ ఎసెన్షియల్ గా ఉంటున్నది సాక్రిఫైస్ చేసేయగలరు, ఎసెన్షియల్ గా ఉంటున్నది పట్టుకోవాలి, నాన్ ఎసెన్షియల్ గా ఉంటున్నది సాక్రిఫైస్ చేసేయగలరు. చాలా కష్టం అండి పాయింట్స్, ఊరిని చెప్తూ మనం ఇంకో లైన్కి వెళ్ళిపోతున్నాం కానీ చాలా కష్టం ఈ పాయింట్స్. ఒకటే ఒక మాట చెప్పాలి, వాటిని అవి చక్కగా అయితే ఇన్నిట్లోనూ మనం ఒకే ఒక మన గురువు ఆయన స్మరణలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేయాలంటే తెలుస్తుంది. ఒక హయ్యర్గా వచ్చినప్పుడు ఒక గ్రేటర్. సార్ ఏం జరిగిందంటే, సార్ మాస్టర్ గారు హైదరాబాద్ వచ్చారు, అదే ఆదివారం వేదభూమిలో వైద్య సేవ, నాన్నగారు ఉన్నారు. అప్పుడు ఏం చేశారంటే, మాస్టర్ గారు ఏదో ఫ్లైట్లో ఏటో వెళ్తున్నారు సంథింగ్, నాన్నగారు మందులు ఇవ్వడానికి ఉండిపోయి వాలంటీర్స్ అందరినీ కూడా మాస్టర్ గారిని చూడడానికి పంపించారు. సో అలాంటి నిర్ణయాలు చేసుకోవడం అంటే చాలా కష్టం. ముందుగా మాస్టర్ గారు లాంటి వాళ్ళు వస్తే ముందు మనం వెళ్ళిపోయి మనం అక్కడ నుంచోవాలి, ఆయన కదా మనకి ఇదన్నీ ఇచ్చింది, మీరు కావాలంటే ఈరోజు వైద్య సేవ మీరు చూసుకోండి అంటే ఎప్పుడు అలా ఉండదు ఇక్కడ. అంటే ఇలాంటి తట్టడం కూడా చాలా కష్టం లైఫ్లో. It is essential that the disciples shall learn to sacrifice the non-essential in order to work the may go forward. Little as one may realize it, the many techniques and methods and ways are secondary to the major world needs. Methods or techniques ఇవన్నీ secondary to the major world need. World need ఏదో అది చూడండి, ప్రపంచానికి ఏది కావాలో అది ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉండాలి, కానీ మన దగ్గర ఏదో అది అందరికీ చెప్తామండి అంటుండే మార్గం కరెక్ట్ కాదు. There are many ways and many points of view and many experiments and many efforts. What two are successful and all of them come and go. ఎన్నో విధానాలు, ఎన్నో విషయాలు, ఎన్నో ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా సృష్టిలో వర్తిస్తూ ఉంటాయి, అవన్నీ కూడా వస్తుంటాయి పోతుంటాయి, అవి కాదు ముందు ముఖ్యం. But humanity remains. All of them are in evidence of the multiplicity of minds and of experiences. But the goal remains. గోల్ అంటుండేది ఎప్పుడు కూడా ఒకటే. హ్యుమానిటీ పక్కన తోటి సోదరుడిగా వీడు భావించి పరిపూర్ణమైనటువంటి ప్రేమగా వాడితో వర్తించడమే, ఇది ఎప్పటికీ శాశ్వతం. విధానాలు ఎన్నైనా ఉండొచ్చు, ఒకసారి వైద్య సేవ పెట్టుకోవచ్చు, ఇంకోసారి ఇంకోటి ఏదో అందరికీ అన్నదానం పెట్టుకోవచ్చు, ఇంకోటి ఏదో పెట్టుకోవచ్చు, ఇంకోటి ఏదో పెట్టుకోవచ్చు, ఇవి మారచ్చు. బట్ తోటి జీవుడిని పరిపూర్ణమైనటువంటి ప్రేమగా వాడితో వర్తించాలంటుండేది ఎప్పుడు కూడా అది శాశ్వతంగా ఉండేటువంటి సత్యం. Difference is ever of the personality. When this law of sacrifice governs the mind, it will inevitably lead all disciples to relinquish the personal in favor of the universal and of the soul that knows no separation, no difference. That knows no separation and no difference. Then no pride, nor a short or myopic perspective, nor love of interference, nor misunderstanding of motive will hinder their cooperation with each other as disciples, nor their service to the world. Service to the world. So this completes our first law. Now we are proceeding with the second law. The law of magnetic impulse. This is rule number 2. Exoteric name ఏంటంటే the law of magnetic impulse. ఎసోటరిక్ నేమ్ ఏంటంటే ది లా ఆఫ్ పోలార్ యూనియన్. ఇది దీని యొక్క ఎసోటరిక్ నేమ్. దీని యొక్క సింబల్ ఏంటంటే 2 ఫెయిరీ బాల్స్ అండ్ ట్రయాంగిల్. 2 ఫెయిరీ బాల్స్ ఒక ట్రయాంగిల్ దీనికి సింబల్ గా చెప్పారు.
దీనిలో వర్తిస్తుండేటువంటి రే ఎనర్జీ ఏంటంటే రేడియేటరీ ఎనర్జీ, సెకండరీ రే, మేనిఫెస్టింగ్ ఎనర్జీ. రేడియేటరీ ఎనర్జీ అంటున్నది ఏమిటో ఇందులో ఏంటంటే సెకండరీ రే, సెకండరీ అంటున్నది ఇందులో ప్రధానంగా వర్తిస్తుంది. సో ఇక్కడ ఈ క్లాస్ లో మనం ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పాయింట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సెకండరీ అనగానే సెకండరీ జీవులు, సెకండరీ అనగానే స్పిరిట్ కి మ్యాటర్ కి లింక్అప్ చేసి ఆ ఎక్స్ప్లెనేషన్ అటువైపు టచ్ చేయట్లేదు ప్రస్తుతం. సో అవన్నీ మనం ఆల్రెడీ చదివేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే there are 7 rays of souls. సో వీటి మధ్యలో ఒక్కొక్క ఈ లాస్ ఎలా పనిచేస్తున్నాయి అంటే విషయం ఇక్కడ చెప్తారు. It would be well to remember that we are considering here that aspect of the second ray which is peculiarly concerned with form and which constitutes the cohering magnetic agent in any form, whether atom, man, or solar system. We are not here concerned with the relation between forms, even though due to secondary ray energy, nor are we occupied with considering the relations of soul or to form, either that of the one soul to the many forms, or of an individual soul to its imprisoning form. The laws are we are considering are concerned entirely with inter-soul relationships. ఈ లాస్ అన్ని కూడా ఒక సోల్కి మధ్యలో వర్తించేటువంటి రిలేషన్షిప్స్ ఇప్పుడు చెప్తున్నటువంటి లాస్ అన్ని కూడా సోల్కి బాడీకి లేదా పెద్ద సోల్కి వీడికి మధ్యలో లింకప్ ఇవి కాదండి. ఆ పాయింట్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. There are 7 different types of souls as they belong to 7 rays. సో ఒక సోల్కి మధ్యలో పనిచేస్తున్నటువంటి లాస్ ఏమిటి అంటే విషయం మాత్రం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Inter-soul relationship and with the synthesis underlying the forms, they govern the conscious contact existing between the many aspects of the one soul. Conscious contact existing between many aspects of the one soul. I have expressed this phrase with care. So ఒకే ఒక సోల్, వన్ సోల్, అది ఇది 7 souls గా వచ్చింది. ఒక సోల్కి 7 మధ్యలో ఉండేటువంటి కాంటాక్ట్స్, ఒకటి లా ఆఫ్ సాక్రిఫైస్ అన్నటువంటిది పనిచేస్తుంది. ఈ 7 types of souls లో మధ్యలో పనిచేస్తున్నటువంటి లా. నెంబర్ 2 లా ఇది ఇప్పుడు చెప్పుకున్నటువంటి లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్, ఇది ఒకటి పనిచేస్తుంది. దిస్ ఇస్ సెకండ్ లా. దిస్ లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్ governs the relation, the interplay, the intercourse, and the interpretation between the 7 groups of souls or on the higher levels of the mental plane, which constitute the first of the major form differentiations. These we can only study intelligently from the angle of the 7 ray groups as they compose the spiritual aspect of the human family. This law governs also the relationships between the souls who, while in manifestation through form, are en rapport with each other. It is a law, therefore, which concerns the interrelation of all souls within the periphery of what the Christian called the kingdom of God. సో ఈ మొత్తం ఈ ప్రపంచంలో there are 7 different types of souls. ఒక సోల్కి మధ్యలో ఉండేటువంటి కనెక్టివిటీ ఏంటి, అది ఏంటి, వాటి మధ్యలో పనిచేస్తున్నటువంటి లాస్ ఏంటి. ఎదుటివాడిని చూస్తే వీడికి సహజమైనటువంటి ప్రేమ అనేటువంటి వీడికి కలుగుతాం. ఎవడో వీడికి తెలీదు ఆయన వీడికి ఎందుకు వాడికి ఏదైనా ఒకటి దానం చేద్దాం అనిపిస్తుంది, ఎందుకు ఏదైనా ఒకటి ప్రేమ చూపించుదాం అనిపిస్తుంది అంటే ఒక సోల్కి మధ్యలో పనిచేస్తున్నటువంటి లాస్ ఇవన్నీ కూడా. సో లా ఆఫ్ సాక్రిఫైస్ అన్నటువంటి విషయంలో మనం కొంత చదువుతాం. ఇప్పుడు లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్ లో ఈ రకంగా సోల్స్ కి మధ్యలో కనెక్టివిటీగా ఏర్పడుతుండేటువంటి లాస్ అన్నమాట ఇవన్నీ కూడా. Through a right understanding of this law, the man arrives at a knowledge of his subjective life. He can wield power subjectively and thus work consciously in form and with form at holding his polarization and his consciousness in another dimension and functioning actively behind the senses. Behind the scenes. వీడు ఎక్కువగా ఇక్కడ చెప్పేటువంటి సాధన ఏమిటంటే సబ్జెక్టివ్ ప్లేన్కి సంబంధించినటువంటి సాధన, ఆబ్జెక్టివ్ ప్లేన్కి సంబంధించినటువంటి విషయం కాదు. ఇక్కడ ప్రస్తుతం మనం చెప్తున్నది సబ్జెక్టివ్ ప్లేన్ లో వీడు ఎలా వర్తించాలి, ఎలా ఉండాలి అంటే విషయం ప్రధానంగా ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అందులో భాగంగా వీడు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వర్క్ కాన్షియస్లీ ఇన్ ఫార్మ్ విత్ ఫార్మ్. సో వీడు
ఇన్ ఫారం విత్ ఫారం తోటి వీడు పనిచేస్తున్నాడు అటువంటి విషయం మర్చిపోదు. నేను అనగా ఐఎమ్ సోల్ అటువంటి విషయం వీడు గుర్తుంచుకొని అప్పుడు ఈ సోల్ అనేటువంటిది కార్యక్రమం నిర్వహించుకోవడానికి దేహం అనేటువంటిది ఇవ్వబడింది అనేటువంటి విషయం గుర్తుంచుకొని వీడు ఇక్కడ చేసుకోవాల్సినటువంటిది ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం చెప్తుంది. This law is of major importance because of the fact that deity itself is on the second ray, because this is a second ray solar system, and therefore all rays and the varying states of groupings of consciousness and all forms in or out of physical manifestation are colored and dominated by this ray. ఈ పాయింట్ మనం ఇనిషియేషన్ సోలార్ లో కూడా మనం చెప్పుకున్నాం. ప్రస్తుతం ఏర్పడినటువంటి సోలార్ సిస్టమ్ సెకండ్ రేకి సంబంధించినటువంటిది. ఇంతకు ముందు ఏర్పడినటువంటి సోలార్ సిస్టమ్ థర్డ్ రేకి సంబంధించినది. భవిష్యత్తులో రాబోయే సోలార్ సిస్టమ్ ఇట్ విల్ బి ఆఫ్ ఫస్ట్ రే. అది చెప్పినటువంటి విషయం. అయితే మన భూమి ఇట్ బిలాంగ్స్ టు ద థర్డ్ రే. అది మనం లా ఆఫ్ సాక్రిఫైస్ లో ఆ పాయింట్ చెప్పుకున్నాం. అక్కడ థర్డ్ రే అన్నటువంటి విషయంగా అక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ సోలార్ సిస్టమ్ బిలాంగ్ టు సెకండ్ రే. Again, finally controlled by this law, the law of magnetic impulse is in the soul realm what the law of attraction is in the world of phenomena. It is in reality the subject aspect of that law. It is the law of attraction as it functions in the kingdom of souls. So law of attraction అంటే ఒకటి కింగ్డమ్ ఆఫ్ సోల్స్ లో ఒకటి పనిచేస్తుంది. మహాన్ భావులు వాళ్ళని చూస్తుంటే అలా వాళ్ళ దగ్గరికి ఎందుకో వాళ్ళని చూస్తే చాలా ప్రేమ అనిపించదు అనిపిస్తుంది. మాస్టర్ గారిని చూస్తే ఆయన తండ్రి గారు పిలవాలనిపిస్తుంటుంది. ఆయనే మా తండ్రి అనిపిస్తుంటుంది అంటారు చాలా మంది. ఎందుచేతంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వాళ్ళ సోల్ నుంచి అలా వర్షం పడుతుంది అలా అనమాట. బట్ బికాస్ ఇట్ ఈస్ ఫంక్షనింగ్ ఆన్ దోస్ లెవెల్స్ వేర్ ద గ్రేట్ హియర్సీ ఆఫ్ సపరేట్నెస్ is not to be found. It is difficult for us with our active discriminating minds to understand its implications and its significance. ఒక మైండ్ తోటి మనం దాన్ని అర్థం చేసుకోవడం ఒక రకం కష్టం. ఎందుకంటే సోల్ లెవెల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అది ఇతరుల యందు వాడు మ్యాగ్నెటిక్ ఇంపల్స్ అలా పనిచేస్తుంటుంది అంతే. సోల్ లెవెల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వీడు పలానా కులం వాడు, వీడు పలానా మతం వాడు, లేదా వీడు పలానా ధనం ఉన్నవాడు, ఇలాంటివి ఏవి పనిచేయవు. సోల్ లెవెల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ కట్ ఆఫ్ అయిపోతాయి పాయింట్స్ అన్ని కూడా. వీడు సోల్, ఎదుటివాడు ఒక సోల్. వాడిని చూస్తే వీడికి పరిపూర్ణటువంటి ప్రేమ మాత్రమే ఉంటుంది కానీ వేరేది ఉండదు. ఎప్పుడైతే ఎదుటివాడితో సోల్తో వీడు మాట్లాడటం చేస్తాడో వీడికి ఏది అవసరమో వాడు అదే మాట్లాడతాడు, వేరేది మాట్లాడలేడు. చాలా ఇది మాస్టర్ గారు చెప్పినటువంటి పాయింట్. మనం మామూలుగా పర్సనాలిటీతో డీల్ చేస్తున్నప్పుడు వాడు మన ఎదుటివాడు ఎట్లా వీడిని బోల్తో కొట్టిద్దామా, ఏది చెప్దామా, ఏం చేద్దామా, ఇలాంటివన్నీ ఆలోచిస్తాడు. కానీ మనం ఎప్పుడైతే ఎదుటివాడి సోల్ని చూస్తూ మనం మాట్లాడతామో వాడి సోల్ తోటి మాత్రం మనం లింక్ అప్ అయి ఉంటాము. మనకి ఏది అవసరం వాడు అదే మాట్లాడతాడు. మనం దేని అందు మనం నిలవాలో దాని అందు నిలబడతాం. వాడు 2 సార్లు కూర్చోండి అన్న, ఎందుకో సార్ నాకు పని ఉంది నేను వెళతానని మనం చెప్తాం. ఎందుకంటే కారణం మనకి తెలియదు, పర్సనాలిటీ వాళ్ళు చూసినప్పుడు. అంటే అక్కడ ఉండక్కర్లేదు నాకని తెలుస్తుంది, అందుకని వీడు వెళ్ళిపోతాడు. వాడు మోసం చేయడం ఇలాంటివి ఏవి దగా ఏమి ఉండవు. వాడు వీడి చేతులను చేదైనా వెళ్ళిపోవాలని వాడి చేతికి అలా వెళ్ళిపోతుంది. అంతే చెప్తే వీడు వాడిని మోసం చేయడమో వాడు నేను చాలా నష్టపోయానో ఇలాంటివి ఎక్కడ ఉండవు. హయ్యర్ ప్రిన్సిపల్లో వీడు జీవిస్తూ ఉన్నప్పుడు లోవర్ ప్రిన్సిపల్స్ ఏవి వాడి యొక్క ఇంటలెక్చువల్ మైండ్ వీడి మీద ఏమీ ప్లే చేయలేదు. Magnetic impulse, the law is the attraction as it functions in the kingdom of souls, but because it is functioning on those levels where the great gears of sovereignty is difficult to understand its implications and its significance. This law governs the soul realm. To it, the solar angels respond, and under its simulation, the egoic lotuses unfold. Egoic lotus antundi the magnetic the law unfold out. It could perhaps be best understood if it is considered as the impulsive interplay between souls in form and out of form. Impulsive interplay. Souls toti interplay ne వీడికి మార్గం కానీ పర్సనాలిటీ తోటి వీడికి సంబంధం లేదు. సో సోల్ తోటి వీడు మాట్లాడతాడు, సోల్ తోటి వీడు జీవిస్తాడు. సోల్ తోటి వాడికి ఉదాహరణకి వాడి సోల్ ఏది కోరుతోందో అది వీడు అర్థం చేసుకుంటాడు. వీడు ఒక డాక్టర్ అనుకోండి, వాడు సోల్ ఏంటి వీడిని చేయమంటుందో అది వీడు అర్థం చేసుకుంటాడు. వాడికి ఆ మందు వేస్తాడు అంతే. కొంచెం హయ్యర్గా అర్థం చేసుకుంటాడు.
First one is the impulsive interplay between souls in form and out of form. Second point is the basis of egoic recognition. Involved in base and egoic recognition. The third point is the factor which produces reorientation in the three worlds. We do soul that link up and he will reorient in the three worlds. So physical, astral, mental. ఈ మూడు ప్లేన్స్ తోటి వీడు రీఓరియంట్ అవుతాడు. సోల్ తోటి లింకప్ అయిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి వాడిని లోవర్ లెవెల్లో వీడు అర్థం చేసుకుంటాడు. లోవర్ నుంచి హయ్యర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సోల్ తోటి కనెక్టివిటీలోకి వస్తాడు. సోల్ తోటి కనెక్టివిటీకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి వాడి యొక్క మెంటల్, ఆస్ట్రల్, ఫిజికల్లో వీడు కనెక్టివిటీలోకి వస్తాడు. The cause of the magnetic rapport between a master and his group or a master and his disciple. Magnetic rapport అంటది ఉంటుంది ఎప్పుడు కూడా. దీనికి కాజ్ అంటే ఇది అనమాట. సోల్ లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్ అంటే ఒక మాస్టర్ కి వాడి డిసైబుల్ కి అలా పనిచేస్తుంది. ఇదే మనకి ఏమన్నారు మాస్టర్ గారు, అదే అంటే జ్వాల్కుల్ గారితో దేవ మహర్షి ఏమంటారు, సో ఎన్నో జన్మల నుంచి నీకు నాకు ఉంది, 9 జన్మలు ఇది చెప్తారు. 3 జన్మల క్రితం నుంచి భౌతికంగా మేము నువ్వు మా దర్శనం అంటుంటుంది, ఈ జన్మలో ఇది అంటున్న విషయంగా అలా చెప్పుకుంటూ వస్తారు. అంటే మ్యాగ్నెటిక్ అండ్ ర్యాపో అంటున్నది సో డిసైపుల్ కి మాస్టర్ కి అలా కంటిన్యూ అవుతుంది. వీడు 4 రోజులు ఈ మార్గం వదిలేసి వేరే మార్గంలోకి వెళ్ళినట్టుగా ఉండొచ్చు కావాలంటే, కానీ వీడు మాస్టర్ ఆయన దగ్గర అది అలా పనిచేస్తుంది. కనుక సోల్ గా ఎదుటివాడిని లింకప్ అయినప్పుడు వాడికి సోల్ తోటి లింకప్ అన్నట్టు. దీనికి మనకి ఉపయోగాత్మక కథలు అనుకుంటా ఒక ఘటన రాస్తారు. ఏమని రాస్తారంటే, ఒకసారి స్వామి వివేకానంద గారు ఆ పుస్తకంతో అక్కడ అమెరికాలో ఎవరో మీరే నా గురువు అది అన్నప్పుడు, నేను నీ గురువు కాదు, నీ గురువు వేరుగా వస్తాడని చెప్పి చెప్తారు స్వామి వివేకానంద. అప్పుడు పరమహంస యోగానంద గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర అతడు చేరడం అంటున్నదిగా చెప్తారు. సో వీడు అనేక ఇదిగా ఉన్నా సరే ఒక మ్యాగ్నెటిక్ అండ్ ర్యాపో అంటున్నది ఒక గురువుకి ఒక శిష్యుడికి అలా తెలుస్తుంటుంది. ఎప్పుడైతే వీడు సోల్ లెవెల్లోకి వెళ్తాడో అప్పుడు వాడికి తెలిసిపోతుంది కానీ వీడికి పలానా గురువు, వాడు వీడిని డైరెక్ట్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా అలా. It has an occult name and we call it the law of polar union. Yet when I say to you that this implies the binding of the base of opposites, the fusion of the dualities and the marriage of souls, I have uttered meaningless words or words which at the best embody an ideal which is so closely tied up with material things in the mind of the aspirant and so connected with the process of detachment at which disciples work so strenuously that I despair of presenting the truth as it concerns the souls and soul relationships. In honor of a marriage, polar opposites గా ఉంటుంది. పోలార్ యూనియన్, లోవర్ పోలు ఆయన హయ్యర్ పోలు, దీన్ని యూనియన్ అన్నారు. దీన్ని పోలార్ ఆపోజిట్స్ అంటుండదుగా చెప్పారు. దీన్ని మ్యారేజ్ అంటారు. అంటే ఈ పదాలు నేను ఇదిగా వాడుతున్నాను. ఆయన ఒక అంటే మనం ఆయన చెప్పేటువంటి కాన్సెప్ట్ లోకి అలా విడిపోండి, అంతే పదాల్లో పడిపోకండి అంటే చెప్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః. ఓం శాంతి.